పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే కింద రిలేటెడ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. పార్ట్ 1 లో గాంధారి శాపం గురించి, పార్ట్ 2 లో ముసలం రోకలి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఇక మూడవది అవతార పరిసమాప్తి, ద్వారకా యుగాంతం. ప్రాణాలతో మిగిలిన దారుకుడు బపురుడిని తీసుకుని బలరాముడు వెళ్లిన మార్గంలోనే కృష్ణుడు వెళ్ళాడు మరియు బలరాముడు ముందే వైకుంఠానికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం గురించి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కృష్ణ అవతారం చాలించడం జరిగింది. ఆ తర్వాత ద్వారకా మొత్తం నీట మునిగి ద్వాపర యుగం అంతమైంది. ఆ తర్వాత కలియుగం మొదలైంది. ఇప్పటికీ మన శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్ర గర్భంలోనే ఉంది. అక్కడ పురాతనమైన వస్తువులు కూడా దొరికాయని చాలా మంది శాస్త్రవేత్తలు కనుగొని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు చూసిన నగరం చాలా అభివృద్ధి చెందిన నగరంగా చెప్పుకొచ్చారు. అక్కడ దొరికిన వస్తువులను రాళ్లను పరిశీలిస్తే అవి మహాభారతం కాలం నాటివని చెప్పారు. ఆ రాళ్ల వయసును పరిశీలిస్తే అవి సుమారు 7,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల క్రితం ఉన్న రాళ్లు అని గుర్తించారు. ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా కొంతమంది ఇవి కల్పితాలు మాత్రమే అని అంటారు. అలాంటి వాళ్ళని మీరేమనకండి, జస్ట్ వాళ్ళని తీసుకెళ్లి ద్వారకా సముద్రంలో నూకేయండి. వాళ్ళకి ద్వారకా నగరమే కాదు, శ్రీకృష్ణుడు కూడా కనిపిస్తాడు. ఇంతే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఏది ఉంటుంది చేసేయండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.